గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఇవాళ మా నాన్న బర్త్డే సందర్భంగా చేసిన వంటలు నేను మా అమ్మ కలిసి చేసాము. ముందుగా ముద్దపప్పు ఉడికిచ్చాము, అది శుభసూచకం కాబట్టి. దాని తర్వాత వంకాయ కూర చేసాము. కూరపొడి చల్లి నేను ఇంతకుముందు చూపించిన వీడియోలో లాగా కూరపొడి చల్లి వంకాయ కూర చేసాము. దాని తర్వాత బుడుగు గుమ్మడికాయ సాంబార్ చేసాము, అది కూడా శుభసూచకం కాబట్టి. దాని తర్వాత నేను నైట్ ముడి మినువులు నానబెట్టాను. సో ఆ ముడి మినువులతోటి కొంచెం శనగపప్పు వేసి నానబెట్టాను నేను నైటే. సో అవి బాగా నానిన తర్వాత ఇట్లా పిండి రుబ్బుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసి వడలు వేసాను. సో ఇలా వచ్చాయి చూడడానికి. బ్లాక్ కలర్లో ఉంది అనుకోకండి, పొట్టు తీయకుండా ఉండే మినువులు, చాలా హెల్తీ. అలానే పాయసం కూడా చేశాను. ఇంకా ఇది మా పిల్లలకి పెట్టించిన క్యారియర్ అన్నం. ఇంకా మా అన్నం సపరేట్గా ఉండాలి. ఇంకా అలాగే నెయ్యి కూడా కరగబెట్టుకున్నాను. అలానే నేను నైట్ తోడు పెట్టుకున్న పెరుగు నేను నైట్ ఫ్రెష్గా చెమిరేసాను పాలతోటి. అలానే అన్నం తినేసాక ఫ్రూట్ పైనాపిల్ కట్ చేశారు. సో తర్వాత వడలు ఒక వాయి అయింది. వడల పిండి దండిగా ఉంది, చేస్తూ ఉన్నాను. సో టైం పడుతుంది. సో మధ్యలో చేస్తూ వ్లాగ్ చేద్దాము సరదాగా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సరే ఇంకా వడలు కాలుస్తూ మధ్యలో మా పాపయ్య అటు ఇటు తిరుగుతుంటే తనని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకొక వేసేసాను వడలు. సో చూడ్డానికైతే ఇలా వచ్చాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగా వచ్చాయి. సో తర్వాత ఇంకా మేము అందరం తినడానికి కుక్కర్ పెట్టేశాను. సో కుక్కర్ అయ్యేలోపు ఈ వడలు కథం చేసేద్దామని చెప్పి ఇంకా అన్ని కాల్చేస్తూ ఉన్నాను. సో ఇంతలోపు మా పాప భోజనం చేసేసి అటు ఇటు గిన్నె పట్టుకొని తిరుగుతుంది. నేను తినిపిస్తా అంటూ ఇల్లంతా తిరిగేస్తుంది, అటు ఇటు చాలా హ్యాపీగా హడావిడిగా తిరుగుతోంది. అమ్మ క్లోత్స్ డ్రై చేయడానికి వెళ్ళారు. సో అమ్మ వెనకాలే అటు ఇటు తిరుగుతుంది, బాల్కనీలోకి ఇంట్లోకి గిన్నె పట్టుకుని స్పూన్ పట్టుకొని తినిపిస్తా అనుకుంటూ. సో మా విజిల్స్ కుక్కర్ అన్నం విజిల్స్ వచ్చేసాయి. ఇది అయిపోతేనే మేము అన్నం తినాలి. చెప్పాను కదా, బాల్కనీలోకి ఇంట్లోకి తిరుగుతుంది. మళ్ళీ డోర్ వేసేసి రావా అని అడిగితే నేను రాను అని అడ్డంగా తల ఊపుతోంది. ముద్దుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాంకుంటోంది నేను రాను అని. చాలా సరదాగా ఉండింది అది చూడ్డానికి. చేసిన అలసటంతా పోతుంది ఇలా పిల్లలతో ఆడుకుంటూ ఉంటే. మీరు కూడా మీ ఇంట్లో ఇలా అలసిపోయినప్పుడు పిల్లలతో ఆడుకోండి, చాలా మంచి టైంపాస్ అవుతుంది. సో ఇంతకీ మా నాన్నకైతే వంట రెడీ చేసేసాము. నాన్న బర్త్డే సందర్భంగా. వడలు చూసారా ఎంత సౌండ్ వస్తున్నాయి, క్రిస్పీగా, చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా పాపయ్య చెప్తాను చూడండి, బాయ్ ఎలా చెప్తుందో ఎంత ముద్దుగా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.